టు 99 టీవీ 70 రోజులు 70 సంగతులు కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మన 99 టీవీ స్టూడియోలో ఉన్నారు పీసుపాటి అరవింద్ గారు. సో వారితో అడిగి చిరంజీవి గారితో ఉన్న మధురానుభూతులన్నీ కూడా పంచుకుందాం. నమస్తే అరవింద్ గారు. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? సూపర్. సో ఎక్కడి నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ అండి. హైదరాబాద్ నుంచి. ఏం చేస్తుంటారు? నేను ఐటీ ప్రొఫెషనల్ అండి. ఐ వర్క్ ఫర్ ఎంఎన్సి. ఓకే. మీరు చిరంజీవి అండ్ రామ్ చరణ్ యువత వర్కింగ్ ప్రెసిడెంట్, రైట్? ఎస్ అండి, అవును. ఓకే ఓకే. సో అంటే మీరు ఇక్కడ సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారా? అవునండి, రెగ్యులర్గా ఇక్కడ చిరంజీవి గారికి అండ్ రామ్ చరణ్ గారి వాళ్ళ చిరంజీవి గారి యువత తరఫు నుంచి అన్ని సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటామండి రెగ్యులర్గా చాలా ఇయర్స్ నుంచి. ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 15 to 20 years ఫర్ నౌ. ఓకే. చూసారా అన్ని సినిమాలు చిరంజీవి గారివి? యా అండ్ మెగా ఫ్యామిలీ. ఎస్ అందరివి మిస్ అవ్వకుండా. ఏ సినిమా చూసి అసలు ఫస్ట్ అభిమాన్ అయిపోయారు ఆయనకి? అంటే ఒక కొండవీడి దొంగ, జగదేక వీడు, అత్లోక సుందరి, గ్యాంగ్ లీడర్, ఇట్లాంటి మూవీస్ చాలా ఇన్ఫ్లుయెన్స్. తర్వాత నేను ఒక 9th 10th క్లాస్ ఆ టైంలో వచ్చిన తర్వాత ఆయన చేసే సేవా కార్యక్రమాలు అవన్నీ బాగా ఇన్స్పైర్ చేసినాయి అనమాట. అంటే ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి ఒక సెల్ఫ్ మేడ్ స్టార్ అవన్నీ తెలుసుకుని ఆయన గురించి బాగా ఇంకా డీటెయిల్స్ తెలిసిన కొద్దీ ఆయన మీద అభిమానము హీరోగా కాకుండా ఇంకా చాలా రెట్లు వేరే రకంగా కూడా ఆయన మీద అభిమానం బాగా పెరిగింది అనమాట. అట్లా ఆ జర్నీ అట్లనే కంటిన్యూ అవుతూ వచ్చింది. హీ హాస్ బీన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ ఇన్ మెనీ వేస్. ఓకే. ఎస్. కలిసారా? చాలాసార్లు కలిసానండి. ఐ వాస్ వెరీ ఫార్చునేట్ టు మీట్ హిమ్ మెనీ టైమ్స్. అంటే ఒకప్పుడు దూరంగా అంటే ఫంక్షన్స్లో ఏదైనా అట్లా చూడటము, కొన్ని సందర్భాల్లో ఆయన పర్సనల్గా కలిసి ఆయనతో ఫోటో దిగడం అట్లాంటివి కూడా, ఆయనతో మాట్లాడే అవకాశం కూడా నాకు దొరికింది. ఐ బీన్ వెరీ ఫార్చునేట్ ఫర్ దట్ ఆపర్చునిటీ ఐ గాట్. అండ్ ఐ ఆల్వేస్ చెరీష్ దోస్ మెమరీస్. ఎప్పుడు చిరంజీవి గారిని కలిసినా అదొక పాజిటివిటీ. సో ఎప్పుడు చిన్న అవకాశం ఉన్నా ఐ విల్ మేక్ ష్యూర్ దట్ ఐ విల్ గో అండ్ మీట్ హిమ్ అండ్ సీక్ హిస్ బ్లెస్సింగ్స్. ఆయన అట్లా చూసి ఆయన కలిసినా కూడా అదొక బ్లెస్సింగ్లా నేను ఫీల్ అవుతాను అనమాట. ఎందుకంటే వెరీ హ్యాపీ, నాట్ జస్ట్ హ్యాపీ, అంటే ఆ కైండ్ ఆఫ్ పర్సన్, ఆ ఇన్ఫ్లుయెన్స్ లేకపోతే ఆయన నుంచి వచ్చే ఒక పాజిటివ్ ఎనర్జీ దట్ విల్ గివ్ మీ సో మచ్ ఎనర్జీ టు కంటిన్యూ మై లైఫ్ అండ్ దిస్ థింగ్ అనమాట. నన్ను కూడా చాలా ఇన్స్పైర్ చేస్తుంది. సో ఎటువంటి చిన్న అవకాశం ఉన్నా, ఆయన కలవాలన్నా, చూడటానికి చిన్న అవకాశం ఉన్నా, ఐ డోంట్ మిస్ అనమాట. I'll make sure that I'll meet him and all. At least if there is a possibility to see him also, I'll make sure that I'll definitely grab that opportunity. And in that way, I was very fortunate that I could meet him and see him many times. ఓకే. సో ఇక్కడ చారిటబుల్ ట్రస్ట్ లో చాలా సేవా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. బ్లడ్ డొనేట్ అండ్ ఐ బ్లడ్. సో మీరు ఎప్పుడైనా బ్లడ్ డొనేట్ చేశారా? చేశానండి, చాలాసార్లు బ్లడ్ డొనేట్ చేశాను. ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక నియర్లీ 25 times బ్లడ్ డొనేట్ చేసి ఉంటాను నేను. మేము కూడా బ్లడ్ డొనేట్ చేయడమే కాకుండా మేము కూడా చిరంజీవి గారి బర్త్డేకి, రామ్ చరణ్ గారి బర్త్డేకి, పవన్ కళ్యాణ్ గారి బర్త్డేకి బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ కూడా మేము పెట్టడం జరిగింది. మా అమ్మాయిలు చాలా మంది హైదరాబాద్లో కుకట్పల్లిలో పెట్టాము, ఆర్టీసీ ఎక్స్ రోడ్లో, ఇట్లా డిఫరెంట్ ప్లేసెస్లో బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టడం జరిగింది. వందలాది మంది అమ్మాయిలు వచ్చి బ్లడ్ డొనేట్ చేయడం జరిగింది. మా తరఫున మేము చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్లో ఈసారి కూడా చిరంజీవి గారి బర్త్డేకి అట్లాంటిది ఒక మంచి ఈవెంట్ ప్లాన్ చేస్తున్నాం, ఏదైనా సేవా కార్యక్రమం. సో ఎప్పుడు వాళ్ళ బర్త్డే ఏదైనా వచ్చినా కూడా బ్లడ్ డొనేషన్ క్యాంప్ పెట్టడము, లేకపోతే ఏదైనా అన్నదానాలు సత్రంలో ఏదైనా వాళ్ళకి చేయటము, అనాథ పిల్లల దాంట్లో సంథింగ్, అంటే 1 week సెలబ్రేషన్స్లో అంటే మా కెపాసిటీలో మేము ఏం చేయగలుగుతామో, మేము ఒక టీం ఉంటుంది, మాది ఒక గ్రూప్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్. అంటే వీ హ్యావ్ బీన్ ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్, కాలేజ్ ఫ్రెండ్స్, బీటెక్ ఫ్రెండ్స్ ఇట్లంతా ఎట్లా ఉంటారో అట్లనే చిరంజీవి గారు, రామ్ చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు అభిమానులు అందరిది, మా అందరిది ఎప్పటి నుంచో దిస్ ఇస్ బీన్ అ జర్నీ అనమాట. ఇట్లా ఈ ఫ్రెండ్స్ ఎట్లా ఉంటారు, మా అందరిది కూడా ఒక ఫ్రెండ్షిప్ అనమాట. వీ హ్యావ్ బీన్ ట్రావెలింగ్ త్రూ సో మెనీ ఇయర్స్, నా 15-20 years. వీరు ఇప్పుడు స్కూల్ ఫ్రెండ్స్తో ఎంత బాండింగ్, ఎంత ఫ్రెండ్షిప్ ఉంటుందో, మా ఫ్యాన్స్ మధ్యలో మా అందరిది కూడా అట్లా ఒక గ్రూప్లో మా బాండింగ్, ఫ్రెండ్షిప్ ఉంది. సో మా సర్కిల్లో మేము కూడా ఇప్పుడు రెగ్యులర్గా ఎప్పుడు మాకు అవకాశం వచ్చిన ఏదైనా మంచి ఒకేషన్ ఉన్నా వీ డెఫినెట్లీ అంటే మేము చేస్తుంటాం అనమాట ఇట్లాంటి కార్యక్రమాలు ఏదైనా. ఓకే. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా? పవన్ కళ్యాణ్ గారిని కూడా కలిశానండి, చాలాసార్లు కలిశాను. సో అతనిది కూడా సేమ్ అది అది ఒక డిఫరెంట్ ఆరా పవన్ కళ్యాణ్ గారిది. సో వీ హ్యావ్ బీన్ వెరీ ఫార్చునేట్ దట్ మేము ఇట్లాంటి వాళ్ళతో అసోసియేట్ అయినాం అండ్ వాళ్ళ అభిమానులుగా మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాం అనమాట. సో ఆయన కూడా చాలాసార్లు కలవటం జరిగింది. సో దే ఆర్ వెరీ పర్సనల్ టు అస్ అండ్ నాట్ జస్ట్ ఒక ఫిలిం స్టార్స్గా కాకుండా దే ఆర్ మోర్ ఇన్ టు అవర్ లైఫ్స్. సో చిరంజీవి గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళని చూస్తూ పెరిగాం మేము. సో వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ మా మీద చాలా ఉంటుందన్నమాట.
సో ఇప్పుడు పవన్ గారు మరి పొలిటీషియన్ గా ఉన్నారు, అవును. పొలిటికల్ గా ఆయన బిజీ అయిపోయారు, సో సినిమాలు కొంచెం తగ్గినాయి అవును. అండ్ నెక్స్ట్ రాబోతున్నాయి ఒక 2 మూవీస్. అవును. అవును. సో మీకు ఎలా ఉంది అంటే ఆయన పొలిటికల్ గా ఉండి ఇలా మూవీస్ కి దూరం అవుతే మీరు ఫ్యాన్స్ కి ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఒక రకంగా ఆయనని మూవీస్లో మిస్ అవుతున్నాము, బట్ ఆయన ఒక పెద్ద బాధ్యత తీసుకున్నారని కూడా చాలా గర్వంగా, చాలా ప్రౌడ్గా ఉంది మాకు అది. అంటే హీఈస్ వర్కింగ్ ఆన్ ఎ బిగ్గర్ కాజ్. సో బీయింగ్ ఎ ఫ్యాన్, మేము ఆయన తీసుకునే ఏ డెసిషన్ అంటే మేము చాలా అంటే హార్ట్ఫుల్లీ ఆయన చేసేది ప్రతిదీ చాలా జెన్యున్గా అండ్ హీఈస్ వెరీ ఎట్లాంటి ఫిల్టర్స్ లేకుండా ఉండే పర్సన్ అండి పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఏ పని చేసినా అట్మోస్ట్ సిన్సియారిటీతో అండ్ అట్మోస్ట్ దాన్ని ఏమంటారు సిన్సియర్ ఎఫర్ట్ ఉంటుంది అన్నది ఏ ఇదిలో అయినా. సో ఆయన పొలిటికల్ జర్నీ కూడా అంటే పీపుల్ నీడ్ అంటే మన ఇప్పుడున్న పాలిటిక్స్లో వి నీడ్ సమ్ వన్ లైక్ పవన్ కళ్యాణ్ గారు అంటే ఇన్ దిస్ పొలిటికల్ అరీనా. అండ్ మాకు కొంచెం సినిమాల్లో ఆయన లేని వెలితి ఉన్నా, బట్ వీఆర్ హ్యాపీ దట్ హీ హాస్ చూజన్ ఎ బిగ్గర్ కాజ్ అండ్ ఆయన అక్కడ సక్సెస్ఫుల్ కూడా అయ్యారు. అండ్ ఆయన జర్నీ ఇంట్లో కంటిన్యూ చేసి ఇంకా ఆయన చాలా హైట్స్ ముందు చూస్తారు. ఇప్పుడు ఏంటంటే స్టేట్ లెవెల్లో ఉన్నారు, నేషనల్ లెవెల్లో కూడా పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎలా ఉంటుందో ముందు అందరు చూడబోతుంటారు అది. సో వీ విల్ గెట్ టు సీ. సో ఆయన ఒక బిగ్గర్ ఎయిమ్ తోటి ముందుకెళ్తున్నారు కాబట్టి ఈవెన్ దో మాకు కొంచెము మేము సినిమాల్లో తనని మిస్ అవుతున్నా, వీ విల్ సపోర్ట్ హిమ్ ఇన్ ఎవ్రీ కాజ్ అండ్ మాకు మేము చేయగలిగే కెపాసిటీలో వీఆర్ విత్ హిమ్ అండ్ వీ విల్ బీ విత్ హిమ్. ఇప్పుడు చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఆయన. అవును అవును. సో ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేస్తే అంటే ఇలాంటి వాటి మీద అయినా రెస్పాండ్ అయితే బాగుండు, ఇలాంటి వాటి మీద కూడా అయినా చేస్తే బాగుండు అనేలా మీకు ఏమైనా ఉందా? ప్రత్యేకంగా నా తరఫు నుంచి ఏమీ లేదు. బిఫోర్ పాలిటిక్స్ ఏదన్నా 2-3 అనుకున్నాం, కానీ మాకు తర్వాత ఆయన తీసుకున్న డిసిషన్స్ చాలా కరెక్ట్ అనిపించింది. సో ఆయన ఏ డిసిషన్ తీసుకున్నా వీఆర్ విత్ హిమ్ అండ్ వీ విల్ బీ విత్ హిమ్ అనమాట. సో చిరంజీవి గారు కూడా పొలిటికల్ గా వచ్చిన తర్వాత చాలా రోజులు 10 years వరకు ఆయన మూవీస్ కి దూరం అయ్యారు. అవును. సో అప్పుడు ఎలా అనిపించింది? అప్పుడు కొంచెం చిరంజీవి గారు లేని లోటు చాలా ఉండే ఆ టైంలో, బట్ ఆయన మిస్ అయ్యాము ఆ టైంలో. బట్ వన్స్ ఒకసారి ఆయన మళ్ళీ ఆఫ్టర్ 10 years స్క్రీన్ పైన కనిపించగానే ఆ హ్యాపీనెస్ వీ కుడెంట్ టెల్ ఇన్ వర్డ్స్ అనమాట. ఆ ఎక్స్పీరియన్స్ మళ్ళీ చిరంజీవి గారిని ఒక 10 ఏళ్ళ తర్వాత స్క్రీన్ పైన చూసిన తర్వాత జనరేషన్నే ఆయన ఇన్స్పైర్ చేసి ఇప్పుడు ఎంతోమంది డైరెక్టర్స్, టెక్నీషియన్స్, యాక్టర్స్ చిరంజీవి గారిని చూసి ఆయన ఇన్ఫ్లుయెన్స్తో సినిమాకి వచ్చిన వాళ్ళు చాలామంది అనమాట. ఎంతోమంది మీరు ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడున్న మోస్ట్ సక్సెస్ఫుల్ డైరెక్టర్స్ లైక్ సందీప్ రెడ్డి వంగ గారు కానీ, లేకపోతే ప్రశాంత్ నీల్ గారు కానీ, మీరు టేక్ ఎన్ నేమ్ ఎనీ బిగ్గెస్ట్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేమ్స్, దే ఆర్ ఇన్ఫ్లుయెన్స్డ్ అండ్ ఇన్స్పైర్డ్ బై చిరంజీవి గారి వర్క్ అండ్ చిరంజీవి గారి వర్క్ ఎథిక్స్ అండ్ ఆల్సో హిస్ పర్సనల్ పర్సోనా అండ్ ఆరా. సో అట్లా ఒక జనరేషన్ని ఇన్స్పైర్ చేసిన పర్సనాలిటీస్ వీళ్ళు. సో అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఒక 10 years తర్వాత స్క్రీన్ మీద కనిపించేసరికి మా హ్యాపీనెస్ కానీ లేకపోతే మా ఎమోషన్ కానీ ఇట్ వాస్ డిఫరెంట్ పీక్ అనమాట. అది ఐ కెనాట్ డిస్క్రైబ్ ఇన్ వర్డ్స్. సో దట్ వాస్ వెరీ పర్సనల్ అండ్ దట్ వాస్ వెరీ ఎమోషనల్ ఫర్ మోస్ట్ ఆఫ్ అవర్ ఫ్యాన్స్. అండ్ అనుకున్నట్టే ఆయన మళ్ళీ సినిమాలో మళ్ళీ రావటం రికార్డ్స్ అని బ్రేక్ చేయటము. సో అగైన్ ఫ్రమ్ ఎక్కడి నుంచి అయితే వదిలిపెట్టారో అక్కడి నుంచి ఈజ్ కంటిన్యూయింగ్. సెకండ్ ఇన్నింగ్స్ చాలా సక్సెస్ఫుల్గా, అంటే ఇప్పుడు యంగ్ హీరోస్ ఆ టైంలో ఉన్న కాంటెంపరీ యంగ్ హీరోస్ రికార్డ్స్ అన్ని కూడా బ్రేక్ చేశారనమాట. అప్పుడు బాహుబలి ఉండేది. బాహుబలి తర్వాత అప్పుడున్న నాన్ బాహుబలి రికార్డ్స్ అన్ని చిరంజీవి గారు బ్రేక్ చేశారు ఖైదీ నెంబర్ 150 అండ్ ఈస్ కంటిన్యూయింగ్ దట్ జర్నీ. ఇప్పటికి కూడా యంగ్ హీరోస్కి ఉన్న మార్కెట్ కానీ లేకపోతే ఆ ఓపెనింగ్స్ కానీ క్రేజ్ కానీ చిరంజీవి గారికి ఒక్కరికే ఉంది సీనియర్ హీరోస్, ఇంకెవరు నాట్ ఈవెన్ 50%. అంటే ఐఎమ్ నాట్ బిలిటిలింగ్ ఎనీ హీరో, బట్ దట్ ఈస్ ద క్రేజ్ అండ్ చరిష్మా ఆఫ్ చిరంజీవి గారు. అంటే ఆయన మూవీస్లో ప్రతిదీ స్పెషల్. సో మీరు దేనికి ఎక్కువ అట్రాక్ట్ అవుతారు? అంటే చిరంజీవి గారు అంటే డాన్స్, లేకపోతే ఆయన చేసే కామెడీ? చిరంజీవి గారు అంటే డాన్స్ కంటే, అంటే మోస్ట్ ఆఫ్ దెమ్ అంటే డాన్స్ అంటారు కానీ చిరంజీవి గారు మోర్ దెన్ డాన్స్ ఇస్ యాక్టింగ్ అండి. ఇఫ్ ఇట్ కమ్స్ టు ఫిల్మ్స్, చిరంజీవి గారు యాక్టింగ్కి ఐఎమ్ బిగ్గెస్ట్ ఫ్యాన్ అనమాట. అంటే వెరీ న్యాచురల్ పర్ఫార్మర్. అంటే మన ఇంట్లో ఒక మనిషిలా మాట్లాడతారు, లేకపోతే ఆ టైప్ ఆఫ్ ఎమోషన్ అనమాట. చిరంజీవి మోర్ దెన్ ఎ పర్ఫార్మర్. అంటే అన్ఫార్చునేట్లీ తెలుగు ఆడియన్స్ ఆర్ వరల్డ్ ఇండియాలో వరకు చిరంజీవి గారు 50% చూశారు. అంటే నో డైరెక్టర్ has completely utilized his capability. Whatever మనం చిరంజీవి గారు చూసింది is just 50%. He has so much raw potential, ఇంకో 50 untapped potential ఉంది చిరంజీవి గారిది. సో అదర్ సైడ్ కూడా ఇంకా అన్లీష్ చేస్తారు అనే ఒక చిన్న ఎక్స్పెక్టేషన్ అండ్ హోప్తో ఉన్నాము. సో వీఆర్ వెయిటింగ్. అంటే యాజ్ అన్ యాక్టర్ హీ హాజ్ లిమిట్లెస్ అనమాట. హీ కెన్ డూ ఎనీథింగ్. అండ్ అన్ని సినిమాలు చూసారా? అన్ని సినిమాలు చూసాను. బాగా నచ్చిన సినిమా ఏంటి? నాకు ఛాలెంజ్ ఒకటి బాగా ఇష్టం పర్సనల్గా. ఛాలెంజ్ సినిమా ఒకటి, గ్యాంగ్ లీడర్ సినిమా ఒకటి. టూ డిఫరెంట్, అంటే టూ కాంటెంపరీ సినిమాస్. అంటే ఒకటేమో మాస్ ఇది, ఇంకోటేమో కొంచెం ఒక ఇన్స్పైరింగ్ స్టోరీ అనమాట. ఐ మీన్ లైఫ్లో వీ కెన్ విత్ వాట్ ఎవర్ లిటిల్ వీ హ్యావ్ వీ కెన్ అచీవ్ సో మచ్, వీ నీడ్ టు హ్యావ్ జస్ట్ కాన్ఫిడెన్స్ ఇన్ అస్ అనే ఒక చిన్న, అంటే నాకున్న వెరీ టెండర్ ఏజ్లోనే ఐ హ్యాడ్ సో మచ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ దిస్ మూవీస్ అనమాట. ఛాలెంజ్ ఎస్పెషల్లీ.
సో ఆ రకంగా ఆ 2 మూవీస్ నాకు చాలా ఇష్టం. అండ్ గ్యాంగ్ లీడర్ కూడా ఒక రకంగా చాలా ఇన్స్పైరింగ్, ఒక ఫ్యామిలీ కోసం ఒక యంగ్స్టర్ వాట్ ఎక్స్టెంట్ హీల్ గో అనేది, అది ఆ 2 మూవీస్ ఐ హ్యాడ్ వెరీ, అంటే చాలా నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్. ఇప్పటికి కూడా అప్పుడప్పుడు ఏ చిన్న క్లిప్తో స్టార్ట్ చేసిన ఆ 2 మూవీస్ మొత్తం ఫుల్గా కూర్చొని చూసేస్తాను, బాగా చూసి ఎంజాయ్ చేస్తారు. చూసి ఎంజాయ్ చేస్తాను. ఎస్. సో ఇక్కడ మనం అంటే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు, అవును. చాలా మంది ప్రాణాలు కాపాడారు. అవును. సో ఇంకా చిరంజీవి గారు ఆయన ట్రస్ట్ ద్వారా అయితే ఏంటి, లేకపోతే ఫ్యాన్స్ కి కానీ ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేస్తే బాగుండు అని మీరు అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇప్పుడు ఆయన ఇప్పటికే చాలా చేశారండి. అంటే ఇప్పుడు రీసెంట్గా కరోనా ఇష్యూ కూడా వచ్చినప్పుడు కూడా హీ వాజ్ ఫస్ట్ పర్సన్ ఫ్రమ్ ఇండస్ట్రీ టు రెస్పాండ్ అండి. ఆయన మన ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్కి కాకపోతే వాళ్ళందరికీ కూడా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని వితౌట్ ఎనీబడీస్ ఆయన పర్సనల్గా ఇనిషియేటివ్ తీసుకుని అందరికీ గ్రాసరీస్ కానీ లేకపోతే వాళ్ళకి నెలకి సరిపడే సామాన్లు ఆయన పర్సనల్గా తీసుకుని చేశారు. అంటే ఎవరు ఏమి గవర్నమెంట్ నుంచి హెల్ప్ అని ఆయన ఇనిషియేటివ్ తీసుకుని వీళ్ళందరికీ ఇండస్ట్రీ ఉన్న వాళ్ళందరినీ ఫస్ట్ టేక్ కేర్ చేయడం చేశారు. దాని తర్వాత సొసైటీకి అంటే ఆక్సిజన్ బ్లడ్ షార్టేజ్ ఉంది, మీకు ఇప్పుడు ఐడియా ఉండదు. ఆక్సిజన్ సిలిండర్స్ చాలా షార్టేజ్ ఉండే ఆ టైంలో. అప్పటికప్పుడు ఆక్సిజన్ సిలిండర్స్ది హీ హ్యాస్ స్టార్టెడ్ ద ఇనిషియేటివ్. అక్కడ మొత్తం ఫ్యాన్స్ అందరినీ కోఆర్డినేట్ చేసి 2 స్టేట్స్లో అన్ని ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్నిట్లో ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టడము, ఆక్సిజన్ సిలిండర్స్ సప్లైట్. అంటే పార్టిసిపేట్ చేశారు. మేము కూడా సికింద్రాబాద్ డివిజన్లో మేము కూడా ఆక్సిజన్ సిలిండర్స్ ఒక ఏరియాలో మేము పెట్టుకుని ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ మేము ఇవ్వడం జరిగింది చిరంజీవి గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున. అంటే వీఆర్ ఆల్సో వాలంటీర్స్ ఇన్ దోస్ యాక్టివిటీస్. నేను అదే చెప్తున్నాను ఏంటంటే చిరంజీవి గారికి అంటే మేము సలహాలు సూచనలు ఇచ్చేదానికంటే కూడా ఒక ఇట్లాంటిది ఒకటి అవసరం ఉంది అంటే తను వాలంటీర్గా తనే ఎవరు ఇట్లాంటిది ఒకటి చేయొచ్చా అని గవర్నమెంట్ కూడా చేస్తారో లేనిది కూడా అది ఇమీడియట్గా తను యాక్షన్లోకి వచ్చేసి ఇప్పుడు మన ఇండస్ట్రీ వాళ్ళకి హెల్ప్ చేయడం ఏంటి, లేకపోతే నెక్స్ట్ ఆక్సిజన్ బ్యాంక్స్ పెట్టి అందరికి హెల్ప్ చేయడం ఏంటి, ఇట్లాంటివన్నీ అంటే చాలా ఖర్చుతో కూడుకున్నదండి. అండ్ ఖర్చు పక్కన పెడితే ఇట్ నీడ్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్, సో మచ్ ఎఫర్ట్. సో హీ వాస్ ఏబుల్ టు డూ దట్ సక్సెస్ఫుల్లీ విత్ అంటే దానికి చాలా విల్ పవర్ అండ్ చేయాలన్న ఇది కూడా ఉండాలన్నమాట. సో దట్ ఓన్లీ చిరంజీవి గారికి ఉంటుంది అది. సో హీ వాజ్ ఏబుల్ టు పుల్ ఇట్ ఆఫ్. సో నెక్స్ట్ అది రామ్ చరణ్ గారు కూడా కంటిన్యూ చేస్తున్నారు ఆయన ఇదిలో. సో వీఆర్ హ్యాపీ ఇన్ దట్. అండ్ అంటే నాట్ ఓన్లీ సినిమాల్లోనే ఆయన వారసుడిగా కాకుండా ఇట్లాంటి సేవా కార్యక్రమాల్లో కూడా రామ్ చరణ్ గారు వాళ్ళ నాన్నకి తండ్రికి దగ్గర తనలాగా అందులో కూడా తీసుకెళ్తున్నారు. నెక్స్ట్ జనరేషన్ హీఈస్ టేకింగ్ ఇట్ ఫార్వర్డ్ ఫ్రమ్ వేర్ చిరంజీవి గారు హ్యాస్ లెఫ్ట్. సో ఇట్ ఈస్ లైక్ దట్. సో చిరంజీవి గారిలో అండ్ రామ్ చరణ్ గారిలో మీరు గమనించిన సిమిలర్ క్వాలిటీస్ ఏంటి? అంటే హంబుల్ అండి బోత్. అంటే చిరంజీవి గారు హీ హాజ్ అచీవ్డ్ సో మచ్. అంటే ఆయన అచీవ్ చేయండి అంటూ ఏం లేదు. హీస్ అ కంప్లీట్ మ్యాన్. అంటే బీట్ ఫ్యామిలీ, బీట్ ఫిలిమ్స్, బీట్ ఎనీథింగ్, అంటే హీస్ అ కంప్లీట్ మ్యాన్. అన్నిట్లో హీ హాజ్ అచీవ్డ్ ఎవ్రీథింగ్. బట్ అట్ ద సేమ్ టైమ్ హీస్ హంబుల్ అండ్ చాలా హ్యూమిలిటీ ఇదిగా ఉంటారు. అంటే ఆయనని ఏదన్నా ఒకళ్ళు కొంతమంది ఏది పడితే అది ఏదో మాట్లాడతారు, చిన్న ఏదో వచ్చే కుళ్ళుతోటో లేకపోతే ఏదో రకరకాలు మాట్లాడతారు. కానీ ఎట్లాంటి సిచ్యువేషన్లో అయినా కానీ ఆయన హీ స్టేస్ అట్ మోస్ట్ హంబుల్. మళ్ళీ వీళ్ళు వచ్చి ఏదైనా హెల్ప్ అడిగితే వాళ్ళకి మళ్ళీ ఆయన నుంచుని వాళ్ళకి హెల్ప్ చేస్తారు. అది చిరంజీవి గారి క్యారెక్టర్. సేమ్ రామ్ చరణ్ గారు కూడా అంతే. హీఈస్ వెరీ, అంటే చిరంజీవి గారి కొడుకు అయినా హీస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ సన్. అండ్ బీయింగ్ ఏ సూపర్ స్టార్ సన్ తను కూడా హీస్ ద బిగ్గెస్ట్ సూపర్ స్టార్ రైట్ నౌ ఇన్ ద కరెంట్ కాంటెంపరీ హీరోస్. బట్ స్టిల్ ఆయన జీరో ఇది అనమాట. అసలు కంప్లీట్ చాలా హంబుల్గా ఉంటారు. ఈ టూ థింగ్స్ చాలా సిమిలర్ అండి వాళ్ళిద్దరి మధ్యలో. కొంచెం పర్సనాలిటీస్ వేరే అయినా అంటే యాజ్ ఎ పర్సన్ బీయింగ్ హంబుల్ అట్ నేచర్ వాళ్ళిద్దరు ఆ 2 సిమిలారిటీస్ ఉంటాయండి. సో చాలాసార్లు కలిసి ఉంటారు కదా ఇప్పటి వరకు? చరణ్ గారిని కూడా కలిసానండి. సో మెమరబుల్ మూమెంట్ ఏమైనా ఉందా వాళ్ళ ఫ్యామిలీతో కానీ, ఎస్పెషల్లీ చిరంజీవి గారితో? చిరంజీవి గారితో ఆయనతోటి నేను ఆయన గురించి ఆయనతో ఒక 30 మినిట్స్ ఆయనతో స్టేజ్ పైన ఆయన గురించి మాట్లాడే అవకాశం నాకు దొరికింది. ఆయన ముందు అంటే నేను ఆయనకి ఎట్లా అభిమానిని ఏంటి, మేము ఆయన చిరంజీవి అనే పర్సన్ని మేము ఎలా ఎంజాయ్ చేస్తాం మా డే టు డే లైఫ్లో అనేది ఆయనకి నేను చెప్పుకోగలిగాను అనమాట. ఆయన చాలా ఎంజాయ్ చేశారు అది. ఐ హ్యావ్ దట్ వీడియో ఆల్సో విత్ మీ. సో దట్ ఈస్ వెరీ ఎమోషనల్ అండ్ పర్సనల్ ఇంటరాక్షన్ విత్ చిరంజీవి గారు. అండ్ చిరంజీవి గారు అది మళ్ళీ గుర్తుపెట్టుకుని మళ్ళీ అడగటము అదంతా కూడా నాకు బాగా నచ్చింది అనమాట. అది సో అది మోస్ట్ మెమరబుల్. గుర్తు అంటే ఓకే, అంటే ఆయన చాలా మంది ఆయన లక్షలాది మంది అభిమానులు ఉంటారు. అందులో నేను ఒకడిని. గుర్తు అని కాకపోయినా అట్లీస్ట్ ఒక చిన్న రికగ్నిషన్ అయితే మనకి ఇప్పుడు మన ఎవరైనా సీనియర్స్ అని చెప్తే ఎట్లా చేస్తారు. నాకు ఆయనకి ఏంటంటే ఆయనతో ఒక 30 మినిట్స్ ఇంటరాక్ట్ అయ్యే అవకాశం వచ్చింది
పైన That వన్ too ఆన్ ఆయన వన్ ముందు అని అంటే ఆయన ముందు చాలా అంటే happy అంటే కదా. చాలా హ్యాపీ. అంటే ఆయనని మేము ఎలా ఎంజాయ్ చేస్తాం చిరంజీవి అనే పర్సనాలిటీని అనేది ఆయనతో చెప్పుకోవటం మాకు చాలా హ్యాపీగా అనిపించింది. అది దానికైనా అంతే రెసిప్రోకేట్ చేస్తూ ఆయన చాలా ఎంజాయ్ చేశారు. అంటే ఓకే మీరు ఇట్లా సెలబ్రేట్ చేసుకుంటారా, ఇట్లా ఎంజాయ్ చేస్తారా అనేది. సో దట్ వాజ్ మోస్ట్ మెమరబుల్ మూమెంట్ ఫర్ మీ. సో అంటే 1 వీక్ బర్త్డే సెలబ్రేషన్స్ చేస్తారు కదా, అవును. అంటే వారోత్సవాలు చేస్తూ ఉంటారు. అవునండి. ఆ వారోత్సవాలలో మీరు ఎస్పెషల్లీ ఏమేమి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు? బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఉంటాయండి. త్రూ అవుట్ ద 2 స్టేట్స్ బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ జరుగుతాయి. మళ్ళీ అన్నదాన కార్యక్రమాలు, కొన్ని పూజా కార్యక్రమాలు, మళ్ళీ హెల్పింగ్ ద నీడీ, అట్లా కొన్ని జరుగుతుంటాయండి. అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టైల్లో చేస్తుంటారు. అంటే విషెస్ చెప్పడం, క్రియేటివ్ ఇప్పుడున్న ఇంకా ఇదిలో చాలా క్రియేటివ్ ఫ్రీడమ్తో వాళ్ళు చేస్తున్నారు అనమాట. యా, దిస్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఫ్రమ్ సో మెనీ ఇయర్స్. సో రామ్ చరణ్ గారు కూడా ప్రతి మూవీలో కూడా ఆయన ఎఫర్ట్స్ పెడుతున్నారు. ఎంత అవును, కష్టపడ్డా మనం అవును, లేటెస్ట్ గా ట్రిపుల్ ఆర్ లో అవును, కూడా అవును. గ్లోబల్ అవార్డు గెలుచుకున్నారు. అవును. సో ఆయన చిరంజీవి గారి సినిమా ఏదైనా రీమేక్ చేస్తే బాగుండు అని అంటే మీరు ఏం చెప్తారు ఒక ఫ్యాన్ గా? ఒకటి రీమేక్ కంటే కూడా ఒకటి సీక్వెల్ చేస్తే చూడాలని నాకు బాగా ఇది ఉంది. జగదేక వీరుడు అతిలోక సుందరి. సో ఆ సినిమా సీక్వెల్ చేస్తే చూడాలని వచ్చారు. 99% చిరంజీవి గారి అభిమానుల్లో ఏదైనా కూడా అంటే ఇలా రీమేక్ చేస్తే ఏది బాగుంటుందంటే అందరూ జగదేక వీరుడు అతిలోక సుందరి అనే వస్తుంది. దానికి ఎందుకంత కనెక్ట్ అయ్యారు అసలు? ఎందుకంటే చరణ్ గారు హీఈస్ టైలర్ మేడ్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ రోల్స్ అండి. అంటే ఒక స్పెషల్ రోల్స్ ఉంటాయి కదండి. ఇప్పుడు ఒక మగధీర గారు తీసుకోండి, మీరు ట్రిపుల్ ఆర్ తీసుకోండి, అట్లాంటి రోల్స్ ఈ జనరేషన్లో చరణ్ గారు సూట్ అయినట్టు ఎవరికి సూట్ కావు. అండ్ ఆ జగదేక వీరుడు అతిలోక సుందరి మళ్ళీ ఏదైనా ఎవరైనా రీక్రియేట్ చేయగలుగుతారు, మళ్ళీ ఆ రోల్కి ఎవరైనా జస్టిస్ చేయగలుగుతారు అంటే రామ్ చరణ్ గారని మా ఇది అనమాట. సో ఆయన చేస్తే బాగుంటుంది ఆ సీక్వెల్ అని మా అమ్మాయిలందరూ బాగా కోరిక. అండ్ రీమేకే చేయాలనుకుంటే గ్యాంగ్ లీడర్ చేసిన బాగుంటుంది ఆ 2 మూవీస్లో. సో మన చిరంజీవి గారిని ఒక పొలిటికల్గా చూశారు, అలాగే ఫస్ట్ హీరోగా చూసి ఆయన అభిమాని అయ్యారు. అవును. రెండిట్లో ఏది మీకు బాగా కనెక్ట్ అయ్యారు? 2 కనెక్ట్ అయ్యానంటే 2, ఎందుకంటే ఆయన రెండిట్లో కూడా ఇట్ వాస్ సిన్సియర్. అంటే ఆయన అంత అంటే ఆ ఫ్యాన్ బేస్డ్ కానీ ఆ మూవీస్ ని అన్ని పక్కన పెట్టి పొలిటికల్ గా ఆయన ఎంట్రీ ఇచ్చారు. అప్పుడు నేను నేను బీటెక్లో ఉండే, బీటెక్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ మేబీ. ఆయన పొలిటికల్ జర్నీ కూడా ఇట్ వాజ్ ఇన్స్పైరింగ్ అండి. అంటే వచ్చారు ఒక గుడ్ కాజ్, ఒక మంచి ఇది పాజిటివ్తోనే వచ్చారు. బట్ అన్ఫార్చునేట్లీ అనుకున్న హైట్స్కి రీచ్ అవ్వలేదు పొలిటిక్స్లో. బట్ హీ హ్యాస్ డన్ సో మచ్. అంటే మీరు ఆయన టూరిజం మినిస్టర్గా ఆయన చేసినవి మీరు ఒకసారి యూ హ్యావ్ దోస్ రికార్డ్స్, యూ విల్ గెట్ టు నో వాట్ ఎంత అచీవ్ చేశారు అని ఆయన అందులో కూడా. అంటే ఆయన ఏ చిన్నది టేకప్ చేసినా ఆయన అంత 100% కాదు 200% ఎఫర్ట్ ఇస్తారు. హిస్ పొలిటికల్ జర్నీ ఈజ్ ఆల్సో వెరీ ఇన్స్పైరింగ్. అంటే ఆ టైంలో సో నేను కూడా ఆ టైంలో ఐ ట్రావెల్డ్ విత్ హిమ్. అంటే నేను ఆ పొలిటికల్ జర్నీ కూడా చాలా క్లోజ్గా ఫాలో పార్టిసిపేట్ చేశానండి నేను. ఎస్, పార్టిసిపేట్ చేశాను. ఐ వాస్ వెరీ హ్యాపీ దట్ హీ హాజ్ లాంచ్. ఎందుకంటే అట్లాంటి వాళ్ళు పాలిటిక్స్లో ఉండాలని బాగా ఇదిగా ఉండే. సో మేము అనుకున్న కొన్ని మిస్ అయినా, బట్ స్టిల్ వీఆర్ వెరీ హ్యాపీ విత్ వాట్ హీ హాజ్ డన్ ఇన్ పొలిటికల్ అరీనా ఆల్సో. సో నాగబాబు గారు అంటే ఈ మధ్య ఆయన ఎమ్మెల్సీ అయ్యారు. సో ఇంకా ఆయన కూడా పొలిటికల్గా ఈ మధ్య ఇది అవుతుంది, యాక్టివ్గా ఉన్నారు. సో ఆయనతో ఎప్పుడైనా కలిసారా? ఆయనతో బాండింగ్ ఏమైనా ఉందా? అవునండి, నాగబాబు గారిని కపుల్ ఆఫ్ అకేషన్స్లో కలిశాను. ఆయనతో కూడా అంటే చిరంజీవి గారికి పవన్ కళ్యాణ్ గారికి అభిమానం ఉండటంతో ఆయన మీద కూడా ఒక స్పెషల్ అఫెక్షన్ అండ్ బాండింగ్ ఫస్ట్ నుంచి ఉందన్నమాట. మేము ఫస్ట్ పొలిటికల్ పార్టీ పెట్టినప్పుడు నాగబాబు గారిని ఇదే బిల్డింగ్లో కలిశాను నేను. అప్పుడు పిఆర్పి ఆఫీస్ ఈ బిల్డింగ్లో ఉండేది, ఆదిత్య మ్యాన్షన్లో ఉన్నప్పుడు. నేను నాగబాబు గారిని ఫస్ట్ మీట్ అయ్యి ఇక్కడ ఇంటరాక్షన్ ఇదే బిల్డింగ్లో జరిగిందనమాట. సో ఐ స్టిల్ రిమెంబర్ దట్. ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వడానికి వచ్చినప్పుడు ఫస్ట్ అదే గుర్తు చేసుకున్నాను. మెమరీస్. ఇట్ వాజ్ అరౌండ్ 2009 అనుకుంటున్నా, ఇట్ సంథింగ్ ఆ టైంలో. సో ఇక్కడే నాగబాబు గారిని ఫస్ట్ ఇంటరాక్షన్. ఇట్ వాజ్ ఆల్మోస్ట్ మేము ఒక 20 మెంబర్స్ కలిసాం నాగబాబు గారిని సికింద్రాబాద్ డివిజన్ నుంచి. సో అక్కడి నుంచి మల్టిపుల్ టైమ్స్ ఆయన కలవటం జరిగింది. హీఈస్ వెరీ స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ హానెస్ట్ పర్సన్. అండ్ వీఆర్ హ్యాపీ దట్ తనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చారని. బట్ హీ డిజర్వ్ మచ్ మోర్ యాక్చువల్లీ, రావచ్చు యాక్చువల్లీ. బట్ పిఆర్పి టైంలో కూడా హీ హాజ్ డన్ చాలా సాక్రిఫైసెస్ చేశారు. బట్ ఎప్పుడు పదవి ఆశించకుండా వాళ్ళ అన్నయ్యకి తమ్ముళ్ళగా హీ హాజ్ బీన్ పిల్లర్ ఆఫ్ సపోర్ట్. ఇప్పుడు నా పవన్ కళ్యాణ్ గారికి కూడా హీఈస్ ఆల్సో ఒక అన్నగా హీఈస్ పిల్లర్ ఆఫ్ ఒక సపోర్ట్గా ఉన్నారు. అండ్ ఎప్పుడు ఏది ఆశించకుండా ఆయన మా అభిమానులకి మా హీరోకి మధ్యలో హీ వాజ్ ఆల్వేస్ దేర్. ఏదైనా మాకు ఏదైనా చెప్పుకోవాలనుకున్న ఇమీడియట్గా
ఆయన ఎప్పుడు ఉండేవాళ్ళు నాగబాబు రెస్పాండ్ అవుతారా వెంటనే? రెస్పాండ్ అవుతారు. ఆయన మేనేజర్స్ వాళ్ళ నుంచి మేము ఇమీడియట్గా ఏదైనా కావాలి, ఏదైనా ఎవరైనా అభిమాని ఇప్పుడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు, మనకి ఏదైనా హెల్ప్ కావాలి అన్నా కూడా ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా చేసి పెడతారండి. ఓకే. ఒక్కొక్కసారి మేము చిరంజీవి గారిని అన్ని వేళలు రీచ్ అవ్వలేము, పవన్ కళ్యాణ్ గారిని రీచ్ అవ్వలేము, ఇమీడియట్గా నాగబాబు గారి పిఏకి అభిమానులకి రథసారథి అవును 100%. ఆయనని ఏదైనా ఇట్లాంటి మొన్న కూడా ఒక ఫ్రెండ్ చిన్న అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ వల్ల మన అపోలోలో జాయిన్ అయితే ఇమీడియట్గా వాళ్ళ పిఏకి టచ్లోకి వెళ్తే మొత్తం మనకు కావాల్సిన అరేంజ్మెంట్ మొత్తం చూసుకున్నారండి అపోలోలో. సో ఇట్లాంటివి చాలా ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్, బట్ ఇది ఒకటి రీసెంట్గా జరిగింది మీకు చెప్తున్నాను. సో అట్లా నాగబాబు గారితో అభిమానులందరికీ, చిరంజీవి గారి అభిమానులకి, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకి, రామ్ చరణ్ గారి అభిమానులకి ఒక స్పెషల్ బాండింగ్ ఉంటుంది. సో అది అట్లనే కంటిన్యూ అవుతుంది. అండ్ ఆయనకి ఇప్పుడు ఈ పదవి వచ్చిందని హ్యాపీగా ఉంది, కానీ బట్ హీ డిజర్వ్స్ మచ్ మోర్ అండి. హీ డిజర్వ్స్ మచ్ మోర్. సో హోప్ఫుల్లీ ఇన్ ద లాంగ్ రన్ విల్ గెట్ టు సీ హిమ్ రీచింగ్ మోర్ హైట్స్. సో మీరు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు ఫ్యామిలీలో ఎప్పుడైనా అన్నారా, అంటే ఎందుకు ఇవన్నీ? అంటే మేము టీనేజ్ అంటే బీటెక్ డేస్ లో మా ఇంట్లో బాగా అనేవాళ్ళు, ఎందుకురా, ఎందుకు, ఏంటి, నీకేం వస్తుంది ఆ టైంలో, ఏం అట్లా వస్తుంది. బట్ రాను దే గాట్ టు నో. అంటే వాళ్ళని ఇన్స్పిరేషన్ అని చెప్పేసి నార్మల్గా మేము ఏది లేకుండా తిరుగుతున్నాం అనుకోండి, ఆబ్వియస్లీ ఇంట్లో కొద్దిగా దే విల్ బీ ఫీల్ అవుతారు, ఏంటి. బట్ వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకుని మా లైఫ్లో కూడా ఇఫ్ యూఆర్ డూయింగ్ సంథింగ్, ఇఫ్ యూఆర్ అచీవింగ్ సంథింగ్ ఇన్ వాట్ ఎవర్ ప్రొఫెషన్ వి చూస్, సో అల్టిమేట్లీ పేరెంట్స్ విల్ ఆల్సో గెట్ టు నో, ఓకే, ఒక ఐడియల్ని పెట్టుకుని నువ్వు కూడా ఆ ఫుడ్ స్టెప్స్లో ఫాలో అయ్యి నువ్వు కూడా ఒక లెవెల్లో ఒక మంచిగా వెళ్తుంది నీ లైఫ్లో కూడా, యూఆర్ సెటిల్డ్ అండ్ యూఆర్ డూయింగ్ గుడ్ ఇన్ యువర్ లైఫ్, ఈవెన్ పేరెంట్స్ విల్ బీ హ్యాపీ. దే విల్ సపోర్ట్ దట్. ఓకే, దే విల్ అండర్స్టాండ్ అండ్ దే విల్ సపోర్ట్ దట్. జస్ట్ హీరో అభిమానం అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకుంటూ మనము ఏమీ చేయకుండా, మన లైఫ్లో మనం ఏమీ సాధించకుండా, ఇప్పుడు వాళ్ళు ఇన్స్పైర్ అయ్యామంటే ఎందుకు, మనం కూడా ఏదో ఒకటి సాధించాలి. అంటే మనం ఏ చూస్ ఎనీ ప్రొఫెషన్, ఇప్పుడు మీరు యాంకర్ కావచ్చు, లేకపోతే ఇంకోటి ఏదో, మనం కూడా వాళ్ళు ఇన్స్పైర్ అయ్యే వాళ్ళగా మనం కూడా ఇఫ్ యూఆర్ డూయింగ్ గుడ్ ఇన్ అవర్ లైఫ్, ఆబ్వియస్లీ పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. బట్ టీనేజ్లో అందరిళ్ళలో లాగా మేము ఇట్లా సినిమాలకు వెళ్తుంటే, అంటే కాలేజీలో ఎగ్గొట్టి అట్లాంటివి జరుగుతున్నప్పుడు నైట్ కంబైన్ స్టడీస్ అండ్ మూవీస్కి వెళ్తే, చిరంజీవి గారి సినిమాలు అప్పుడు ఇందిరా లేకపోతే ట్యాగూర్ ఆ టైంలో, సో ఆ టైంలో ఇంట్లో అరచాలి. ఇప్పుడు బీటెక్లో ఉన్నప్పుడు పాలిటిక్స్కి వెళ్ళినప్పుడు నేను ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి చాలా ట్రైన్స్ పిఆర్పి కోసం తిరుపతికి వెళ్తున్నాయి అనమాట, సభ పెట్టినప్పుడు చిరంజీవి గారు ఫస్ట్ సభ. సో నేను కూడా అప్పుడు ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయి, చాలా చిన్న ఉన్నప్పుడు వెళ్ళిపోతుంటే ఇంకా మా మదర్ వాళ్ళు ఫోన్ చేసిన, ఫస్ట్ ఇంటికి వస్తారా అంటే, నేను ఆల్మోస్ట్ ఇక్కడ ట్రైన్ ఎక్కి సికింద్రాబాద్ నెక్స్ట్ స్టేషన్లో దిగి మళ్ళీ ఇంటికి వచ్చేసాను అనమాట. అక్కడ అంటే నాకు తెలియదు కదా అప్పుడు, నాకేం తెలియదు, జస్ట్ మామూలుగా అందరు ఎక్కుతున్నా ట్రైన్ ఎక్కుతున్నా, నేను ట్రైన్ ఎక్కి వెళ్ళిపోవాలి, సభ అటెండ్ అవ్వాలన్న ఇదిలోనే ఉండే అనమాట. సో అట్లాంటివి, సో అప్పుడు అట్లా అరవటాలు అట్లా జరుగుతూ ఉండే. నెక్స్ట్ టైం వేస్ట్ చేస్తాడేమో ఎక్కడ, అంటే జస్ట్ ఇంకా ఇదే ఇదిలో ఉంటామేమో అనుకో, కాకపోతే వాళ్ళని ఇన్స్పైరింగ్గా చూసుకొని మనం కూడా ఏదన్నా చేయాలన్న ఇది ఉంటుంది కదా. సో లక్కీలీ వి ఆల్సో, అంటే మేము కూడా వి వర్ డూయింగ్ కెరీర్ మీరు బిల్డ్ చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేస్తుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు. ఎనీ పేరెంట్ అంటే బీ ఇట్ ఎనీ అభిమానులు వాళ్ళు కూడా, అంటే నేను ఇప్పుడు నా కో ఫ్యాన్స్, నెక్స్ట్ జనరేషన్లో ఉన్న ఫ్యాన్స్ అందరు కూడా అదే చెప్తాను, వీ షుడ్ ఆల్సో టేక్ కేర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ అండ్ అవర్ వెల్ బీయింగ్, అండ్ దెన్ వీ హ్యావ్ టు కంటిన్యూ వాట్ వీఆర్ డూయింగ్. సో దెన్ దట్ షుడ్ నాట్ బి అ ప్రాబ్లమ్ ఫర్ ఎనీవన్. సో దట్ ఈస్ సింపుల్ యాజ్ దట్. ఓకే. సో చిరంజీవి గారి 70వ బర్త్డే సందర్భంగా 99 టీవీలో మీరు ఇక్కడ ఉన్నారు. సో మీలాగా చాలా మంది అభిమానులు ఆయన కలవాలి అనుకుంటారు, కలవలేని వాళ్ళు ఇప్పటికీ చాలా మంది ఉన్నారు. సో ఒక అభిమానిగా ఈ ఛానల్ తరఫున మీరేం చెప్పాలి అనుకుంటున్నారు? అందరికీ అవకాశం వస్తుందండి, జస్ట్ అట్లా అంటే సిన్సియర్గా అభిమానిగా ఉంటూ చాలామంది ఉన్నారు. ఇప్పటికీ చాలామంది కలవటం జరిగింది, ఇంకా చాలామంది కలవని వాళ్ళు కూడా ఉన్నారు. ఎలా కలుస్తారు ఏంటి అనే దానికి నేను చెప్పలేను, కానీ బట్ స్టిల్ అంటే ఒక సిన్సియర్ ఎఫర్ట్, ఒక అభిమానిగా వాళ్ళు అభిమానిగా ఏదో స్పెషల్గా చేసినా చేయకపోయినా చిరంజీవి గారు అభిమానిగా ఉంటే వాళ్ళకి కూడా ఎప్పుడో అప్పుడు అవకాశం వస్తుంది, వాళ్ళు కూడా డెఫినెట్గా కలుస్తారు. సో మేము కూడా ఏదైనా పాసిబిలిటీ ఉంటే, ఎవరైనా కలవని అభిమానులు ఎవరైనా ఉంటే స్వామినాయుడు గారి త్రూ, లేకపోతే వాళ్ళని ఎవరైనా అప్రోచ్ అయినా, ఎప్పుడైనా మీటింగ్స్ ఉన్నప్పుడు వాళ్ళు దే విల్ టేక్ కేర్ ఆన్ హౌ టు, ఏదైనా మీటింగ్ ఉన్నప్పుడు కలిపిటం కానీ ఫోటో, ఎప్పుడు అంటే ఎవ్రీ ఇయర్లో ఒకసారి 1 or 2 times చిరంజీవి గారు అందరికి ఫోటోషూట్ ఇవ్వడం జరుగుతుందండి డిస్ట్రిక్ట్స్ వైజ్. సో ఆ టైంలో మాక్సిమం అభిమానులు ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా, కొత్త వాళ్ళకి ఎవరికైనా అవకాశం రాని వాళ్ళు ఎవరైనా కూడా లిస్ట్ చేసి మేము ఇవ్వడం జరుగుతుంది. ఆ లిస్ట్లో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఫోటో దిగే ఛాన్స్ దొరుకుతుందండి. ఒకప్పుడు చిరంజీవి గారు మార్నింగ్ నుంచి నైట్ వరకు అంటే కంటిన్యూస్ చాలా షూటింగ్స్ చేసి వచ్చి కూడా ఈవినింగ్ కూడా కూర్చుని 500 మందికి 200 మందికి కంటిన్యూస్గా ఫొటోస్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట. సో ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు కూడా ఇస్తున్నారు, ఇయర్లీ 1 or 2 అవకాశం కల్పిస్తున్నారు. కల్వన్ అభిమానులు ఎవరైనా ఉంటే డెఫినెట్గా
ఆ లిస్ట్లో లేని ఇప్పటివరకు కలవని అభిమానులకి అవకాశం దక్కేలాగా స్వామినాయుడు గారు వాళ్ళందరూ చూసుకుంటున్నారండి. నన్ను ఈ స్టేజ్కి ఇన్వైట్ చేసిన టీవీ 99 టీవీకి చాలా చాలా థ్యాంక్స్. అండ్ ఐ టేక్ ఆపర్చునిటీ టు విష్ మెగాస్టార్ చిరంజీవి గారు వెరీ హ్యాపీ బర్త్డే ఇన్ అడ్వాన్స్ అన్నయ్య. హ్యాపీ బర్త్డే, లాంగ్ లీవ్ అన్నయ్య, లవ్ యూ. రైట్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఈ రోజు 70 రోజులు 70 సంగతులు కార్యక్రమంలో అరవింద్ గారు మనతో పంచుకున్నటువంటి ముచ్చట్లు. మరో ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 99 టీవీ.